ఎంత మాత్రం మీరు కూటమిలో పావలా వాటాదారుడు కావచ్చు, అయినంత మాత్రాన కూటమి ప్రభుత్వం అవుతుంది కానీ పావలా ప్రభుత్వం కాదు కదా. పోనీ మీ పార్టీ పేరు చెప్పి మా పార్టీ ప్రభుత్వం అని చెప్పుకోగలరా? మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని గర్వంగా కాళ్ళ దగ్గర చెప్పుకోగలం మేము. సరే, ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది విన్నాను. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. మా పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఫౌండర్ లేకపోతే దీన్ని స్థాపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నువ్వు బలంగా చెప్పగలవా? మీకు అవకాశం ఉందా? కానీ మాకుంది. జనసేన అనే పార్టీని స్థాపించింది ది గ్రేట్ లీడర్, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని మీసం తిప్పుకుని చెప్తాం మేము. నువ్వు చెప్పగలవా? అలాగే నువ్వు ఏదైతే మా ప్రభుత్వం అంటున్నావో వైఎస్ఆర్సీపీ, దాన్ని అధపాతాళానికి తొక్కిన వ్యక్తి పేరు గుర్తుంది కదా, పవన్ కళ్యాణ్. చెప్పి మరీ తొక్కాడు. 151 సీట్ల చరిత్రని 11కు పడేశాడు. నువ్వు చెప్పుకుంటున్నావు కదా మా పార్టీ అని, మేము స్వేచ్ఛగా బలంగా చెప్పుకోగలం మా ప్రభుత్వం అని. మేము చెప్పుకోగలం. వైసీపీని అధపాతాళానికి తొక్కేసింది, 151 నుంచి 11కి తెచ్చి పడేసింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని మేము గర్వంగా చెప్పుకోగలం.